హలో అండి. వెజ్‌లో మా మమ్మీ చూసారా ఎన్ని రకాలు చేశారో ఈరోజు కర్రీస్. పప్పు, పాలకూర చేశారు. బీరకాయ తొక్కు, ఇంకా టొమాటో కలిపి పచ్చడి చేశారు. అండ్ పొట్లకాయ, కొబ్బరి కూర చేశారనమాట. ఫస్ట్ 2 ఐటెమ్స్ రెగ్యులరే కదండీ. పొట్లకాయ, కొబ్బరి కూర ఎలా చేస్తారో చూద్దాము. సో, పొట్లకాయ బెనిఫిట్స్ తెలిసిన తర్వాత తీసుకోకుండా అయితే ఉండలేమండి. మనకి ఇది ఇలా పీల్ చేసేటప్పుడు కొంచెం స్మెల్ కింద వస్తది గానీ, వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతదనమాట కొబ్బరి కూర వేసుకుంటే. అయితే పొట్లకాయ చక్కగా మనం వెయిట్ లాస్‌లో ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోవచ్చు. షుగర్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు. పథ్యాలు పెడతారు కదండీ! ఏమైనా ఆపరేషన్‌లు అయినప్పుడు వాళ్ళు తప్పకుండా తీసుకోవచ్చు. కాకపోతే కొబ్బరి కూర వేసుకోకూడదు. అండ్ ఇది ఒక మంచి ఫైబర్ ఉన్న వెజిటబుల్ అనమాట. లో క్యాలరీ వెజిటబుల్. సో, ఇందులో ఫైబర్ ఉండడం వల్ల మనకేంటంటే కాన్‌స్టిపేషన్, కడుపు నొప్పి లాంటివి ఏమైనా ఉంటే గనక తగ్గుతాయి. అండ్ మోషన్ ఫ్రీగా వెళ్తదనమాట. సో, ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. సో, ఎలా చేస్తున్నారో చూసేయండి. ముందు మీకు చూపించాను కదా వీడియోలో, అలా ఒకసారి పీల్ చేసుకొని చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలనమాట. బాయిల్ చేసుకుని దాన్ని పక్కన పెట్టుకున్నారు. దాన్ని బాగా పిండేసి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకున్నారు. అండ్ దానికి కావాల్సిన పోపులన్నీ రెడీ చేసేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి పోపులన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ పీసెస్ కూడా వేసేసుకొని బాగా దగ్గరికి రానిచ్చారు. అందులో టేస్ట్‌కి సరిపడా పసుపు అండ్ సాల్ట్ వేసుకున్నారు. ఈ లోపల కొబ్బరి కూర కూడా రెడీ చేసి పెట్టుకున్నారు కదా! బాగా ఉడికిన తర్వాత కొబ్బరి కూర కూడా వేసేసుకున్నారు. కొబ్బరి కూర వేసిన తర్వాత మీరేమో ఎక్కువ సేపు ఏమి ఉంచక్కర్లేదండి. ఒక 1, 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతదనమాట. కారం అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎండుమిర్చి ఏసాం కదా! టేస్ట్ అయితే అదిరిపోతదండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.